దువా అనేది ఎలాంటి విషయము? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. జాగ్రత్తగా వినండి. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు వారి కథనం, మిష్కాత్ యొక్క హదీస్. ఇన్న దువా యన్ఫౌ మిమ్మా నజ్జల వ మిమ్మా లం యన్జల్ ఫఅలైకుం ఇబాదల్లాహి బిద్దువా. దువా అనేది అన్ని విధాలుగా మనకు లాభం చేకూర్చేది. ఉదాహరణకి ఎవరైనా సమస్య వచ్చిన తర్వాతే దువా అనే ఆలోచనలు ఉన్నారు అనుకోండి. నాకు ఏ సమస్య లేవండి, వ్యాపారం బాగుంది, ఉద్యోగం బాగుంది, నా భార్య పిల్లలు అందరూ అన్నీ బాగానే ఉన్నాయి అంటే సమస్య వచ్చిన తర్వాత దువా చేస్తారా? కాదు. ఇస్లాం మనకు ఎంత గొప్ప విషయం తెలియజేసింది చూడండి. మనము సమస్య వస్తే సమస్య నుండి బయటపడడానికి దువా కావాలి. ఒకవేళ సమస్యలేమీ లేకపోతే సమస్య రాకుండా ఉండడానికి కూడా దువా ఉంది. మీరు ఏ విధంగా అయినా చేయండి, దువా అనేది అన్ని విధాలుగా మనకు ఉపయోగపడేదే. అందులో ఎలాంటి వేరే ఆలోచన లేదు. అన్ని విధాలుగా మీకు సమస్య ఉన్నా ఉపయోగపడుతుంది, మీకు ఎలాంటి సమస్యలు లేకపోయినా ఆ సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవడం కోసం కూడా దువా అనేది ఉపయోగపడుతుంది. కానీ దువా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. మనకు ఎలా నచ్చితే అలాగా ఒక పద్ధతి లేకుండా, ఒక విధానం లేకుండా చేయకూడదు. ఎందుకని సమాజంలో చాలామంది దువా చేస్తూ ఉంటారు. ఎలా చేస్తూ ఉంటారు? అల్లా నాకు ఆ బజాజ్ స్కూటర్ కావాలి, అల్లా నాకు ఫలానా ప్రదేశంలో ఇలా 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, ఇలా అడుగుతూ ఉంటాము. అంటే ప్రతిదానికి ప్రత్యేకించి ఇలా ఇలా అని వివరంగా మీకు మీ సమస్య ఏంటి, అల్లా నాకు ఈ అవసరం ఉంది అని అడగడం వేరు. అందులో మరీ అతి వెళ్ళిపోకూడదు. అతి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఒక చిన్న సంఘటన ఉంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులు అబ్దుల్లా ఇబ్నే ముగఫల్ రజియల్లాహు అన్హు వారు, ఆయన ముందు ఆయన కుమారుడు దువా చేస్తున్నాడు. అబ్దుల్లా ఇబ్నే ముగఫల్ రజియల్లాహు అన్హు యొక్క కుమారుడు, వారి కుమారుడు దువా చేస్తున్నాడు, అల్లా నాకు స్వర్గంలో కుడి పక్కన ఒక తెల్లటి మహల్ని ప్రసాదించు అని దువా చేస్తున్నాడు. వెంటనే అబ్దుల్లా ఇబ్నే ముగఫల్ రజియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, కుమారా, దువా చేసే పద్ధతి అది కాదు. నువ్వు అల్లాను స్వర్గం అడుగు, అల్లాహుమ్మా ఇన్ని అస్సలుకల్ జన్నా అని స్వర్గాన్ని అడుగు, అల్లా స్వర్గాన్ని ఇస్తాడు. అల్లా తలుచుకుంటే ఎక్కడైనా ప్రసాదించగడు మహల్ని. కాబట్టి దువా ఇలా చేయాలి అని తన కుమారుడికి నసీహత్ చేస్తున్నారు, వివరిస్తున్నారు. ఎవరు? అబ్దుల్లా ఇబ్నే ముగఫల్ రజియల్లాహు అన్హు వారు. కాబట్టి దువా చేసేటప్పుడు మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనము ఎవరి ముందు నుంచున్నాము, లేకపోతే ఎవరి ముందు నుంచొని ఏం అడుగుతున్నాము, ఎలా అడగాలి అనే విషయాన్ని పరిశీలన చేసి అడగాలి. ఒక్కసారి ఊహించండి, మనము దువా గురించి ఇన్ని విషయాలు ఎప్పుడైనా విన్నామా? చాలా తక్కువ. ఎందుకని? మనము తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు. ప్రతిదానికి ఇస్లాంలో సవివరంగా చెప్పడం జరిగింది. ఈ పూర్తి భూమండలంపై ఎంత స్పష్టంగా, ఎంత వివరంగా ఇస్లాంలో విషయాలను వివరించడం జరిగిందో ఇక ఏ ధర్మంలోనూ అంత సవివరంగా వివరించబడనే లేదు. కాబట్టి ప్రతి విషయము మనం తెలుసుకోవాలి.